రైతులందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడే అందిన తాజా శుభవార్త. జూన్ 3 వారంలోగానైతే మనం చూసుకున్నట్టయితే రైతుల అకౌంట్లోనైతే డబ్బులు 10 ఎకరాల లోపు సాగు చేస్తున్న రైతులందరికీ కూడా నిధులు అనేవి అయితే విడుదల చేస్తున్నారన్నమాట. ఈ రోజు నుంచి వెళ్ళి మనకి ఈ యొక్క డబ్బులు అనేవి ఏవైతే ఉన్నాయో, మరి ఈ రోజు లేదా ఈ ఏవైతే మధ్య రోజులు ఉన్నాయో 4-5 ఎకరాల వరకు చూసుకున్నట్టయితే జూన్ 3 వారంలోగానైతే 10 ఎకరాల వరకు అయితే విడుదల చేస్తామని అయితే చెప్పడం జరిగింది. అయితే ఈ జూన్ నేపథ్యంలో వచ్చేసి ఈ జూన్ నెల ఏదైతే ఈ నేపథ్యంలో వచ్చేసి రైతులైతే ఎంతో ఈ యొక్క ఏదైతే మన రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్న రైతులందరికీ కూడా పంట చేకూర్చే ప్రభుత్వం అయితే పంట పెట్టుబడి సాయం కోసం అయితే రైతన్నలు అయితే ఎదురు చూడడం అయితే జరుగుతుంది. మరోవైపు చూసుకున్నట్టయితే రైతులకైతే ఈ యొక్క పంట పెట్టుబడి సాయం అనేది మనకైతే బ్యాక్ అయితే ఉండడం అయితే జరిగిందన్నమాట. అంటే ఇప్పుడు మనకి ఇది ఏదైతే ఉందో అప్పు ఉండడం అయితే జరిగిందన్నమాట రైతన్నలకి. యాసంగి సీజన్కి సంబంధించి పంట పెట్టుబడి సాయం ఏదైతే ఉందో అది అందజేయడంపై అయితే ప్రభుత్వంపై అయితే ఒత్తిడి అయితే పడ్డట్టయితే తెలుస్తుంది. తెలంగాణలో దాదాపు 70 లక్షల మంది రైతుల భరోసా సంబంధించి సాయం అయితే అందుతుందన్నమాట. ఒక విడుదల ఎకరాకు 12,000 రూపాయల చొప్పున సాయం విడుదల చేస్తుందన్నమాట. ప్రభుత్వంపై చాలా భారం పడింది. అయితే దీనికి సంబంధించి అయితే ఇప్పటికే మనకు చాలా భారం పడుతుందని అయితే మనకు చెప్పడం జరిగిందన్నమాట. కనీసం 15,000 కోట్ల వరకు నిధులు అవసరం అవుతాయని అయితే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చూస్తే ఇంత మొత్తాన్ని సమకూర్చడం ప్రభుత్వం అనేది సవాలే అవుతుంది. మరి మరోపక్క చూసుకున్నట్టయితే మన వానాకాలం సీజన్ కూడా ఉన్న నేపథ్యంలో వచ్చేసి ఈ యొక్క ఏదైతే మనకు యాసంగి సీజన్ అనేది అయితే రైతుల అకౌంట్లోనైతే నిధులు అనేవి ఏవైతే ఉన్నాయో రైతుల అకౌంట్లోనైతే ప్రతి ఒక్క రైతు సోదరుడు కాబట్టి ఎవరైతే సాగు చేస్తున్న ప్రతి ఒక్క రైతు అనేది అయితే అర్హులైన రైతులందరికీ కూడా ప్రభుత్వం అనేది పంట పెట్టుబడి సాయం అయితే అందిస్తామని అయితే చెప్పడం జరిగిందనమాట. ఈ నేపథ్యంలో చూసుకున్నట్టయితే మనకు 4.5 ఎకరాలపై ఉన్న రైతులందరికీ కూడా 10 ఎకరాల లోపు సాగు చేస్తున్న రైతులందరికీ కూడా ఈ జూన్ 3 వారంలోనైతే ఈ నిధులు అనేవి అయితే విడుదల కాబోతున్నాయి. సో ప్రతి ఒక్కరైతే మన ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోలేదో తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకొని గంట సింబల్ నొక్కైతే ఆల్లో పెట్టుకోర్రి. ఆల్లో పెట్టుకున్నట్లయితే నేను రైతు భరోసాకు సంబంధించి ఎలాంటి అప్డేట్స్ వచ్చినా కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు అన్నమాట. ఇంకా ఆలస్యం ఎందుకు, రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్న రైతులందరికీ కూడా ఇది ఒక శుభవార్త అన్నమాట. ఎందుకంటే రైతు భరోసా అస్తయ డబ్బులు అనేవి రావా ఈ నేపథ్యంలో వచ్చేసి రైతులు అయితే అటు అయితే ఉండడం అయితే జరిగింది. ఈ నేపథ్యంలో వచ్చేసి అయితే మనకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానివ్వచ్చు, అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నుంచి అయితే ఈ యొక్క కన్ఫర్మేషన్ అయితే చేసినట్లయితే తెలుస్తుంది. జూన్ 3 వారంలోగా చూసుకున్నట్టయితే మనం 10 ఎకరాల లోపు సాగు చేస్తున్న ప్రతి ఒక్క రైతు సోదరుడికి తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పథకం కింద జూన్ 3 వారంలోగా నాటికి పెట్టుబడి సాయం అందించాలని అయితే యోచిస్తుంది. ఎకరాకు 2 విడతలుగా 6,000 రూపాయల చొప్పున కాకుండా మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు మరి వానాకాలం అయితే ఉన్న నేపథ్యంలో వచ్చేసి మరి వానాకాలం సీజన్ అనేది కూడా పెట్టుబడి సాయం అనేది అందజేస్తేనే ప్రభుత్వం అనేది కొంచెమైనా మనం చూసుకున్నట్టయితే ప్రజలైతే నమ్ముతారు. కాబట్టి రైతులైతే మరీ ముఖ్యంగా ఇప్పటికే నిరాశపడి ఉన్నారు. కానీ మరి చూడాలి మరి డబ్బులకు సంబంధించి ఒక డబ్బులు అనేవి అయితే ప్రభుత్వం అనేది యాసంగి సీజన్ అయితే పూర్తి చేస్తామని చెప్పడం జరిగింది. సో ప్రతి ఒక్కరికి తప్పకుండా తెలుసు కదా, షేర్ కొట్టండి వాట్సాప్లలో.